సదానంద రెడ్డి అనాథ శరణాలయం విద్యార్థులు అందరికీ సాదర స్వాగతం. ఈరోజు మనం సత్సంగం సాయంకాలం ఆదివారం సత్సంగం చేసుకుంటున్నాం. యజ్ఞము పూర్తి చేశాము, సంధ్యోపాసనం పూర్తి చేశాము. తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాము. బాబు ఉంటావా, పోతావా? మనమంతా మానవులము, అంటే మనుషులం. మేమైతే మనుషులం అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? మనుషులేనా? మనుషుల లక్షణం ఏంటి? మనుషుల యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి? డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఎవరు ఉండాలి? మీరు ఉండాలి. మీరు ఉండాలని ఎవరు చూడాలి? అంటే వాళ్ళు ఉంటే మీరు క్రమశిక్షణగా ఉంటారు, లేకపోతే ఉండరు. అంతే కదా? ఇక్కడ వాళ్ళు లేకపోతే అసలు ఉండరు. వాళ్ళు లేకపోయినా మీరు ఉంటే వాళ్ళకి ఎందుకు అనవసరంగా డ్యూటీ ఎందుకు? వాళ్ళు ఉంటే ఉన్నట్టు నటిస్తారు, వాళ్ళు లేకపోతే సున్నా. ఎందుకు అంటే ఇంకా పూర్తి బుద్ధి రాలేదు, పూర్తి తెలివి రాలేదు అని అర్థం. కాబట్టి మనిషికి క్రమశిక్షణ రావాలంటే ఎన్నో ఏండ్లు పడుతుంది. ఈ జన్మలో కూడా రాకపోవచ్చు. కొంతమందికి అడ్డగోలుగా తిరుగుతుంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు చాలామంది. అంటే మీరు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అలాగా. 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినా కూడా డిసిప్లిన్ అనేది ఉండదు కొంతమంది జీవితాల్లో. కాబట్టి డిసిప్లైను ఎక్కడ, ఏ క్లాసులో, ఏ సబ్జెక్టులో ఉందని చెప్పండి? ఏ సబ్జెక్టులో లేదది. కానీ ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా అది అవసరం. ఇలా కోతిలాగా, పిల్లిలాగా, కుక్కలాగా లక్షణాలు చూపిస్తే ఏ సబ్జెక్టు రాదు. మైండ్ అబ్సెంట్, దాన్ని ఏమంటారు? డిసిప్లిన్ అంటారా? కనుక క్లాసులో ఉంటారు, పాఠం చెబుతూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ ఏది తలకెక్కదు. ఎందుకంటే మనసు నిలకడగా లేదు, మనసు అటెన్షన్గా లేదు. మనసు ఎక్కడెక్కడో కోతిలాగా గత్తులేస్తుంది. ఎంత చెప్పినా కూడా విన్నట్టే ఉంటారు, కానీ ఎత్తికెక్కదు. ఎందుకంటే మనసు మీ చేతిలో లేదు, ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. ఎందుకు అలా పోతుంది అంటే మనసు కూడా మనము చెప్పినట్టు వింటుంది. అలవాటు చెయ్యాలి, మెల్లిమెల్లిగా దానికి మనము అలవాటు చేసుకోవాలి, నేర్పాలి, ప్రాక్టీస్. ఇలా కూర్చున్నారు, ఇలా రాగానే కూర్చోగలిగారా? ఇలాగా చాలా రోజులు పట్టింది కదలకుండా కూర్చోవడానికి. కూర్చున్నా కూడా కొంతమంది తట్టుకోలేక కదులుతూ ఉన్నారు, కప్పల్లాగా అటు ఇటు కదులుతున్నారు, చేపల్లాగా కదులుతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేరు అనమాట. ఎందుకంటే మనసు నిలకడగా లేదు. మనసు ఉంటే అలా కదలకుండా కూర్చుంటారు. మనసు లోపల చంచలత్వము ఉంది కాబట్టి కదులుదామా, మెదులుదామా, మాట్లాడదామా, దిక్కులు చూద్దామా, ఇలాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమిటి నష్టం అంటే ఏది తలకెక్కదు. తలకెక్కాలి అంటే నిలకడగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. అబ్బాయి చూడండి, చేతులు ఎలా చేస్తున్నారు. ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటే చివరి దాకా అలాగే ఉంటే మీకు నిలకడగా ఉన్నట్టు.
చేతులు ఆడిస్తుంటారు, కాళ్ళు తీస్తుంటారు, కళ్ళు ఎటో చూస్తుంటాయి, నవ్వుతుంటారు, పక్కవాడి వైపు చూస్తారు. కొంత ఈ పిల్లడైతే వెనక్కు తిరిగి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మరి వెనక్కి ఎవరున్నారో తెలియదు నాకు. ఏదో చూడడం అనమాట, అటు ఇటు దిక్కులు చూడడం. ఆ లక్షణాలు ఏమిటంటే మనసు నిలకడగా లేదు. ఎందుకంటే ఇతను చిన్న పిల్లవాడుగా. పెద్దవాళ్ళు ఉంటారు, 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు నిలకడగా ఉంటారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము, మనకు తెలియదు. పరిశీలిస్తే తెలుస్తుంది. ఇది రావాలి అంటే మీకు ఏ క్లాసులో కూడా చెప్పరు, కూర్చోబెట్టి ప్రత్యేకంగా చెప్తారా? ఎవరికి వాళ్ళు తెలివితోటి తెలుసుకొని మెలగాలి. నేను కదలకూడదు, మాట్లాడకూడదు, దిక్కులు చూడకూడదు, చేతులు కాళ్ళు ఆడించకూడదు అని 100 సార్లు 1000 సార్లు నీ మనసులో అనుకుంటే అప్పుడు నువ్వు అలాగా కట్టెలాగా బొమ్మలాగా కూర్చోగలుగుతావు. ఎటైనా కూర్చుంటాను, ఏమైనా చేస్తాను, నా ఇలా ఉంటేనే నాకు బాగుంటుంది అని అటు ఇటు చూడడము, నాకు కదలడము, మెదలడము, ఇలా సాగడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి మనస్సు ఉండాలి అంటే శరీరం నిలబడాలి, అవయవాలు కదలకూడదు, అప్పుడు మనసు కూడా నిలబడుతుంది. కనుక ప్రయత్నం చేయాలి. ఒక్క రోజులో అయ్యే పని కాదు. వారం, నెల, 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పట్టొచ్చు. ఒక్కొక్కరికి ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. ఈ అబ్బాయి 3 నెలల్లో కూర్చోవచ్చు, అబ్బాయికి 6 నెలలు పట్టవచ్చు, మరొకరికి సంవత్సరం కావచ్చు, మరొకరికి 5 ఏళ్ళు అయినా కూడా వాడికి నిలకడ ఉండదు. అది అబ్బాయి ఎలా చేస్తున్నాడు, చేస్తాడు. కోతి చేష్టలు అంటారు. కోతి చేష్టలు అంటే వ్యర్థమైన చేష్టలు. దానికి మీనింగ్ ఏముండదు, లాభము ఉండదు, మీనింగ్ ఉండదు. ఎందుకు అలా చేస్తారో వాళ్ళకి తెలియదు. చాలా మటుకు చిన్నపిల్లలు చేస్తారు, 10 ఏళ్ల వరకు, 15 ఏళ్ల వరకు చేస్తారు. తర్వాత కూడా కొందరు చేస్తూనే ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఏది నేర్చుకోలేరు, ఏది వంట పట్టదు, ఏది గుర్తుండదు. మరీ ఎక్కువ చంచలత్వం ఉందనుకోండి, ఏది గుర్తుండదు వాడికి. స్కూల్కు పోతూనే ఉంటాడు, ప్రతి క్లాస్లో ఉంటాడు, హాజరు అటెండెన్స్ కరెక్ట్ ఉంటుంది, కానీ మార్కులు మాత్రం 0.00. కాబట్టి మొట్టమొదలు డిసిప్లైన్, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రత్యేకంగా దానికి మార్కులు లేవు, ర్యాంకులు లేవు, రివార్డులు లేవు, అవార్డులు లేవు. ఉన్నాయా? ఉంటే నేర్చుకుందరేమో. మరి వాటికి బాగా మార్కులు పెడితే అమ్మో అందులో 20 మార్కులు ఉన్నాయి, తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళేమో. దానికి ఏమీ లేదు, విలువే లేదు. కానీ అది లేకుంటే మన జీవితమే గుడుసున్నా. కాబట్టి మీరందరూ కూడా రోజు 1 గంట సేపు, 1 అరగంట సేపు పోని, 15 నిమిషాలు కదలకుండా కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయాలి. మనసు లోపల లేదా బయటికైనా పర్లేదు, బయటికంటే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. మనసు లోపల చేసుకోవాలి. ఓం ఇలాగా మనసులో అనుకున్నప్పుడు వినబడదు, బయటికంటే వినబడుతుంది. అలాగా 24 సార్లు, 36 సార్లు, 54 సార్లు, 108 సార్లు ఇలా అనుకోవాలి. అలా అనుకుంటూ ఉంటే క్రమంగా మీ మనసు నిలకడ అవుతుంది, చంచలత్వం అనేది పోతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ప్రాక్టీస్ చేయాలి. చేయగా మార్పు వస్తుంది. మీరు ఏమాత్రం కూర్చున్నారంటే అక్కడ అమ్మగారులు, కేర్ టేకర్స్, వాళ్ళు డిసిప్లైన్, కూర్చో, మాట్లాడకు, కదలొద్దు, దిక్కులు చూడొద్దని చెప్పలేదా? ఎన్నిసార్లు? 100 సార్లు కాదు, 1000 సార్లు చెప్పుంటారు. 1000కి ఇంకెక్కువే, 5000 సార్లు, 10,000 సార్లు అయ్యి అన్నిసార్లు విని మీ మైండ్ ఏమైంది? ట్యూనింగ్ అయ్యింది. పాఠం చెప్పేటప్పుడు కదలొద్దు,
అని కొంతమందికి అయింది, అందరికి కాలేదు. ఇక మిగతా వాళ్ళకి ఎప్పుడవుతుందో దేవుడికే తెలిసింది కదా. మనం చెప్తూనే ఉండాలి, అంతే, తప్పదు, అయ్యే వరకు చెప్తూనే ఉండాలి. కనుక మనిషి జీవితంలో క్రమశిక్షణ, డిసిప్లిన్ ఎంతో ముఖ్యమైనటువంటి. పాఠము అయ్యేటప్పుడు మధ్యలో ఒంటేలికి పోతాము, నీళ్లు తాగడానికి పోతామని పోతున్నారంటే మీకు డిసిప్లిన్ లేనంటే అర్థం. ఎంతసేపు అయింది మనం మొదలుపెట్టి, అరగంట కూడా కాలేదు, అప్పుడే లేస్తున్నారంటే మీకు కంట్రోల్ లేదు. బాడీ మీద లేదు, మైండ్ మీద లేదు, ఒంట్లో అవయవాల మీద లేదు. కంట్రోల్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? 5 గంటలు 6 గంటలైనా ఏముండదు, కదలడు. తపస్సు అంటారు, తపస్సు చేయాలి. విద్య అంటే నథింగ్ బట్ తపస్సు. విద్యను నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలంటే తపస్సు చేయి. అన్నీ మర్చిపో. నీకు అన్నీ గుర్తుకొస్తున్నాయంటే నువ్వు పూర్తిగా మునగలేదు, సగం సగమే మునిగావు అని అర్థం. కనుక మీరందరూ మొట్టమొదలు డిసిప్లిన్, క్రమశిక్షణ సాధన చేయండి. దానితోటే జీవితంలో ముందుకెళ్తాం. కొంతమంది బాగా చదువుతారు కానీ వాళ్ళ జీవితంలో ఉండదు, డిసిప్లిన్ కనిపించదు. కొందరు చదవరు కానీ వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. ఈ 2 రకాల విచిత్రమైన వ్యక్తులు మనుషుల్లోనే మనకు కనిపిస్తారు. ఎంఏ పిహెచ్డి చదివి ఉంటాడు కానీ అడ్డగోలు తిరుగుళ్ళు. 5వ తరగతి 3వ తరగతి చదివి ఉంటారు కానీ వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. డిసిప్లిన్ అంటే పద్ధతే కదా. ఇలా మనుషుల్లో ఇలాగా కనిపిస్తారు. ప్రత్యేకంగా ఆవులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పిల్లులు, వీటికి డిసిప్లిన్ ఎవరైనా నేర్పిస్తారు? ప్రత్యేకంగా ఏం నేర్పం. కాకపోతే పెంచుకున్నప్పుడు వాటికి కొద్దిగా నేర్పుతాం. కుక్కను పెంచుకున్నాం అనుకో, కమాన్ గోవే తీసుకురా ఇలా చెప్తాం కదా, కొన్ని నేర్పిస్తాం. కుక్క కూడా దాని పళ్ళెం ఎక్కడో ఉంటుంది, అక్కడ పోయి తినాలి. నీ పళ్ళెంలో వచ్చి తింటే మూతి మీద కొడతాం కదా, దాని పళ్ళెం దానికి ఉంది కదా, అక్కడే తినాలి. అది డిసిప్లిన్. నువ్వు తినేటప్పుడు నీ పళ్ళెంలో వచ్చి మూతి పెడితే ఏం చేస్తావు? కొడతావు. నీళ్లు తాగేటప్పుడు దాని నీళ్లు వేరే ఉంటాయి, గ్లాస్ లేదా బౌల్. కుక్కకు డిసిప్లిన్ నేర్పుతారు. నేర్పకపోతే కుక్క మనల్ని కరుస్తుంది. మరి కుక్కకు నేర్పకపోతే అది మనల్ని కరుస్తుంది. మనల్నే కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళని కరుస్తుంది. అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, ఇది కుక్క పెంచుకునే వాళ్ళు నేర్పిస్తారు. కనీసం అవసరం అన్నమాట. నేర్పకపోతే దానివల్ల సమస్యలు వస్తాయి. కుక్క నేర్చుకుంటుంది పాపం. అది మన భాష కాదు, మన మానవ జాతి కాదు. కుక్క జాతి వేరే కదా. కుక్క వేరు, దాని భాష వేరు. దానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. దాని కుక్క భాష ఉంటుంది కానీ దానికి తెలుగు అర్థమవుతుంది, ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది. తెలుసా? ప్రపంచంలో ఏ భాషలో చెబితే ఆ భాష కుక్క పిల్లకు అర్థమవుతుంది. చూడండి, అంత కుక్క, తెలివిలేని కుక్క అనుకుంటాం. అన్ని భాషలు తెలుస్తున్నాయి దానికి. మనిషికి తెలుగులో చెప్తే కూడా అర్థమై చావట్లేదు. బాబు కదలకురా నాయన, ఎందుకట్లా ఊగుతున్నావు అంటే అదంతే. ఇప్పటిదాకా చెప్పింది మళ్ళీ ముందర కూర్చున్నాడు, అదే చేస్తున్నాడు. అదే వాడొకడు ఈవిడొకడు. అంటే వీళ్ళు ఏంటంటే 10 ఇయర్స్లో వాడు కోతి లక్షణాలు ఉంటాయి. కానీ 20 ఇయర్స్ వచ్చాక కూడా అలా చేస్తే ఏమంటారు? మూర్ఖుడు, తెలివి తక్కువవాడు అంటారు. కాబట్టి మెల్లిగా మనము ఈ కోతి లక్షణాలను వదిలించుకోవాలంటే ప్రయత్నం చేయాలి. గుర్తుపట్టు, నీలో ఏమేమి కోతి లక్షణాలు ఉన్నాయో నువ్వు గుర్తుపడితే పోగొట్టుకోవచ్చు. గుర్తుపట్టకపోయామనుకోండి, నాకేముంది, నేను కరెక్టే ఉన్నాను అనుకుంటాడు. అదే కోతి పనులు చేస్తూ ఉంటాడు. ఆ కోతి పనులు తట్టుకోలేక కొంతమంది అధ్యాపకులు, టీచర్స్ కొడతారు కూడా. పాట చెప్తుంటే ఏమిటిరా కోతి చేష్టలు అని కొడతారు. ఫస్ట్ తిడతారు, వినకపోతే కొడతారు కూడా.
కాబట్టి మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటిది క్రమశిక్షణము, డిసిప్లిను. ఇదొక్కటి లేకపోతే వాడికి విలువ ఉండదు, మనస్సుకు నిలకడ ఉండదు, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే కట్టెలాగా కదలకుండా ఉండాలట. అంతేగాని కాసేపు 10 నిమిషాలు కాగానే ఇటు చూడడం, అటు చూడడం, వెనకకు చూడడం, ఒంటెలకు వస్తుందా రాకపోయినా పోదాం కాసేపు, జస్ట్ టైంపాస్. దాహం వెయ్యదు కానీ వాడు కూర్చోలేడు అనమాట. దాహం అంటాడు. దాహం అంటే ఏంటి? ఇదే వాటర్, వాటర్ అని ఏదో చెప్పి వాడు బయటికి వెళ్ళి ఏముండదు దాహం. ఈ చలికాలం ఏం దాహం ఉంటుంది? ఏముండదు. కాకపోతే అది కూర్చోలేక వాడు ఏదో వంక పెట్టుకొని అటు ఇటు విసులుతూ ఉంటాడనమాట. కాబట్టి మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? ఉంటే మార్చుకోండి. మార్చుకోము, ఇలాగే ఉంటాము అంటే దానివల్ల నష్టపోయేది ఎవరు? మేమే అని మేకల్లాగా ఉండవలసి వస్తుంది. కాబట్టి మేకల్లాగా ఉండకూడదు. మనము మనుషుల్లాగా, తెలివి ఉన్న మనుషుల్లాగా తయారు కావాలి. అందుకోసమే ఇక్కడ మనం సత్సంగం చేస్తున్నాం. ఎప్పుడైనా మీకు పాఠశాలలో, స్కూల్లో బెంచులు ఉంటాయి కదా, బెంచీల మీద కూర్చుంటారు. ఇక్కడ కింద కూర్చున్నారు కాబట్టి బ్యాక్ బోన్ స్ట్రైట్, వెన్నెముక తిన్నగా పెట్టారు. బెంచ్లో ఎలా కూర్చుంటారు? ఎలాగైనా కూర్చుంటారు. వాలిపోతారు, సోలిపోతారు, ఏదో రకం కూర్చుంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కూర్చున్నామంటే బ్యాక్ బోన్ స్ట్రైట్, వెన్నెముక తిన్నగా ఉండాలి. ముసలివాడిలాగా, గూనివాడిలాగా, రోగిష్ఠిలాగా కూర్చొనకూడదు. ఎప్పుడూ కూడా వెన్నెముక స్థిరంగా ఉండాలి. అప్పుడు పూర్తి బాడీ, మైండ్ యాక్టివేట్ అవుతాయి. ఇలాగా నీరసంగా ఇలా పడిపోయి కూర్చున్నారనుకోండి, ఏమీ ఎక్కదు, నెత్తికి ఏమి ఎక్కదు, గుర్తుండదు. మీరు సినిమా చూసేటప్పుడు చూడండి, ఎట్లా చూస్తారంటే కళ్ళు ఇలా పెట్టేసి తప్పు ఏమవుతుంది అందులో కలిసిపోతారు. అందులో హే జరుగురా జరుగురా జరుగురా, హే కరెంట్ పోయి ఎంత బాధపడతారు. చూసేటప్పుడు పూర్తిగా డెడికేట్. పాట వినేటప్పుడు మాత్రం సోది అయిపోతే బాగుండేది, తొందరగా అయిపోతే పోయి వండుకుందాం, లేకపోతే తిందాం, తిరుగుదాం. ఎంతసేపు చెప్తాడో ఈ స్వామీజీ, అప్పుడే 10 నిమిషాలు అయిపోయింది, తొందరగా ఊహిస్తే బాగుంది. అలా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మాటలు కొంతమందికి నచ్చవు, చెడ్డ మాటలు చాలా ఇష్టం అనిపిస్తాయి. పిచ్చి పిచ్చి సినిమా పాటలు, సినిమా డైలాగ్ ఎంతసేపు అయినా వింటారు వాళ్ళు పాపం. మంచి మాటలు అనేసరికి తట్టుకోలేరనమాట. తలనొప్పి కూడా రావచ్చు, చెప్పలేం. మంచిని అలవాటు చేసుకోవాలి, చెడును తరిమేసేయాలి. చెడు వెళ్ళదు, నేను వెళ్ళిపోతాను బాబు అని చెప్పదు. పోతావా లేదా, బయటికి పో అంటేనే చెడు అనేది వెళుతుంది. మంచి మాత్రం బతికిలాంటి బాబు, ఉండమ్మా ప్లీజ్ ఉండు నాయనా అంటేనే మంచి అనేది ఉంటుంది. గుడ్ అండ్ వరస్ట్, మంచిని మనం బ్రతిమిలాడి ఉంచుకోవాలి, చెడును మెడబట్టి, అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. చెడ్డ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బ్యాడ్ ఫ్రెండ్, అన్ని చెడ్డ మాటలు చెప్తుంటాడు, చెడ్డ ఆలోచనలు, చెడు చేష్టలు చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు ఎందుకు ఫ్రెండు? అనవసరం. నాయన నీకు దండం, నువ్వు దూరం ఉండు, నేను చదువుకుంటాను, నా తిరుగురా అని చెప్పండి. అయినా వాడు వచ్చి సతాయించాడు అనుకోండి, ఏం చేయాలి? చెప్పాలి, కేర్ టేకర్, టీచర్లకు చెప్పాలి. కానీ వాడిని భరించడం మొదలు పెడితే వాడు భ్రష్టు పట్టి మిమ్మల్ని కూడా భ్రష్టు పట్టిస్తాడు. అందుకే దుర్మార్గులకు దూరంగా ఉండాలి అన్నారు, సన్మార్గులకు దగ్గరగా ఉండాలి. జీవితంలో పైకి పోవాలి, గొప్ప స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే ఎవ్వరు అవసరం లేదండి. ఏ ఫ్రెండ్ లేకపోయినా పర్వాలేదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీలో క్రమశిక్షణ ఉంటే
నువ్వు గొప్ప స్థితికి వెళతావు. కానీ పనికి మాలిన ఫ్రెండ్స్ నువ్వు చుట్టూ పెట్టుకున్నావు అనుకో, వాడు ఎలాగో చదవడు, వాడికి ఎలాగో రాదు, నిన్ను కూడా భస్మాసురుడిలాగా భస్మం చేసేస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉంటారు, మనుషులు అన్నాక ఉంటారు. కాబట్టి వాళ్ళని గమనించుకొని దూరం ఉండాలి. మన పని మనం చేసుకోవాలి. అయ్యో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, నాకు ఎవరు లేరు అని బాధపడాల్సిన పని లేదు. మంచి పుస్తకము, గుడ్ బుక్ ఈజ్ గుడ్ ఫ్రెండ్. మంచి పుస్తకం పట్టుకో, చదువుకుంటూ కూర్చో, అసలు టైమే తెలియదు. ఎంతమంది చదువుతారు? పుస్తకాలు చదివే అలవాటు ఉందా? క్లాస్ పుస్తకాలు కాదు, పుస్తకాలు అనగానే మీకు క్లాస్ పుస్తకాలు తప్ప వేరే తెలియదు. ఇక్కడ ఉన్నాయమ్మా లైబ్రరీలో? లేవా లైబ్రరీలో? అవునా? నేను కొన్ని పుస్తకాలు తెప్పిద్దాం అనుకున్నానమ్మా, సార్తో మాట్లాడి తెప్పిస్తాను. చిన్నపిల్లలు చదవాల్సిన పుస్తకాలు. కాబట్టి మంచి పుస్తకాలు చదవడము నేర్చుకున్న వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ కూడా విసుగు రాదు, బోరింగ్ అనేది ఉండదు. మీరంతా రేపు సంక్రాంతి సెలవులు, ఎవరెవరు ఇంటికి వెళ్తున్నారు? అందరూ. ఇంటికి ఎందుకు వెళ్తారంటే దించండి. ఇంటికి ఎందుకు వెళ్తారు మీరు? అక్కడ ఆడింది ఆట, పాడింది పాట, అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అందుకే ఇంటికి పోతాం అంట. ఇక్కడ ఉంటే కండిషన్, డిసిప్లిన్, అన్ని డిసిప్లిన్. నేను ఎత్తునొప్పి ఎందుకు, హాయిగా 4 రోజులు పండగ, పతంగులు ఆడుకోవచ్చు, ఎట్లా అయినా తిరగవచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఏవైనా తినొచ్చు. ఇది స్వతంత్రత. అందుకని అందరు ఇంటికి పోవాలంటే అందుకు సంతోషం. ఎందుకంటే అది ఇక్కడ ఎందుకో మరి పండగలప్పుడు ఇక్కడ ఏం పెట్టరా, మాడుస్తారా? ఇక్కడ కూడా భోజనాలు ఉంటాయి, చక్కటి భోజనాలు. కానీ ఇదేంటి, ఇది నిర్బంధం, అంతా కాల్చుకు తింటారు. ఇంటికి పోతే మహారాజు, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, ఇక్కడ వాళ్ళు చెప్తే నువ్వు వినాలి, అంతేనా? అందుకోసమే ఎప్పుడు చూసినా ఇంటికి పోతాం, సెలవులు వచ్చాయంటే ఇంటికి పోతాం. బట్ ఇంటికి పోవడం కాదు, ఇంటికి పోయినా ఇక్కడున్న సమయం అనేది వ్యర్థం చేయకూడదు. చదువుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇంప్రూవ్ అనేది కావాలి, మెరుగు కావాలి. మొదటి కంటే మనం ముందుకు వెళుతూ ఉండాలి. 5 ఏళ్ల కింద ఎలా ఉన్నావో ఇప్పుడు అదే మొహం, అదే తెలివి, ఏమీ లేదు మార్పు. ఇంకా 5 ఏళ్ళు అయిన తర్వాత మారుతావా? అది చెప్పలేము. అలా ఉండకూడదు. కాబట్టి మీరందరూ కూడా పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. మంచి పుస్తకాలు సేకరించుకోవాలి, కొనుక్కోవాలి. కనీసం ఒక 10 పుస్తకాలైనా ఉండాలి. మహాపురుషుల పుస్తకాలు ఉండాలి, జీవిత చరిత్రలు, బయోగ్రఫీ. సుభాష్ చంద్ర బోస్ ఉందా జీవిత చరిత్ర? అల్లూరి సీతారామరాజు లేదు, భగత్ సింగ్ లేదు. దేశభక్తులు ఎంతమందో ఉన్నారు, దైవ భక్తులు ఉన్నారు, బాలవీరులు ఉన్నారు. తెలుసా? బాలవీరులు అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల వయసులోనే దేశం కోసము, ధర్మం కోసము బలిదానం అయిపోయారు పిల్లలు. చూడండి, మీ వయసులో బలిదానం అయిపోయారు. హకీకత్ రాయ్ చిన్న పిల్లవాడు, 10-12 ఏళ్ళు ఉండొచ్చు, ఉరి కంబానికి ఎక్కాడు ఆయన, ఎవరికి తెలియదు. కనుక బాలవీరులు, బాలభక్తులు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బాల కళాకారులు ఉన్నారు. అవి తెలుసుకుంటే, చదివితే మనకొక ఇన్స్పిరేషన్ వస్తుంది, స్ఫూర్తి అంటారు, ప్రేరణ. లేకుంటే ఏదో ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం, ఎలాగో అలా బతికేయాలంతే. 4గురితో పాటే నారాయణ, 10గురితో పాటే గోవింద. ఎందుకు ఈ చదవడము, నేర్చడము, ఇవన్నీ తలనొప్పి. కాకపోతే ఏదో పెట్టింది తినాలి, హాయిగా పడుకోవాలి, సమయానికి స్కూల్కి పోయి క్లాసులో రూమ్లో కూడా వీలైతే పడుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ తినేసి పడుకోవాలి. ఇలాంటి ప్రోగ్రాం ఉందా మీకు?
అలాంటి ఆలోచనలు ఉన్నాయా? లేవు. ఏం ఆలోచనలు ఉన్నాయి మరి? చదువుకుందామని ఉందా? చదివి ఏం చేస్తారు? ఏం సాధిస్తారు? ఏం ఉద్ధరిస్తారు? చెప్పండి బాబు. నువ్వు చదివి ఏమవుతావు? ఆర్మీలో పోతావు. నువ్వు ఎటు పోవా? అసలు చదవా? ఏంటి నీ జీవిత లక్ష్యం ఏమైనా ఉందా? ఇంకా డిసైడ్ కాలే. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు, డిసైడ్గా తర్వాతగా. నువ్వు బాబు? నువ్వు కూడా ఆర్మీ. ఇద్దరు ఒకటే. సరే, నువ్వు ముగ్గురు అదే. మీరంతా అదేనా ఏంటి? ఒకటి చెప్తే అదే ఉంటుంది వీళ్ళకు. సొంత తెలివితేటలు లేవు. పక్కవాడు ఏం చెప్తే అదే. ఇంక మనం ఆలోచించడం ఎందుకు దండగా? వాడు చెప్పాడు కదా, అదే చెప్తే అయిపోలే. ఇలా ఉంటాయన్నమాట ఆలోచనలు. క్రియేటివిటీ అనేది లేదు. వాడు ఏది చెప్తే అదే. వాడు ఏ స్కూల్లో చేరితే నేను అదే స్కూల్లో చేస్తాను. వాడు ఏ ఊరికి వెళ్తే నేను అదే ఊరికి వెళ్తాను. అలాంటి ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. వాడు ఫెయిల్ అయ్యాడు కదా, వాడు లేకపోతే నేను కూడా ఫెయిల్ అవుతాను. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ పనికిమాలిన ఫ్రెండ్షిప్స్ కాదండి. జీవితంలో మనకు తగినటువంటి వృత్తిని ఎంపిక చేసుకోవాలి. నీకు ఏది సూట్ అవుతుంది అంతే తప్ప, నా ఫ్రెండ్ అది చేస్తున్నాను, నా ఫ్రెండ్ ఇంజనీర్ అవుతా అన్నాడు కాబట్టి నేను కూడా ఇంజనీర్ అవుతాను అలా అనుకోకూడదు. నీకేది సరిపోతుంది, నీ తెలివికి, నీ సామర్థ్యానికి ఏది సరిపోతుందో ఆలోచించుకోవాలి. చాలామందికి అది ఉండదు. ఫ్రెండ్స్ ఒక మంద, 4-5 ఒక జమ అయిపోతారు. ఇంకా వాళ్ళంతా ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఇటువంటి ఫ్రెండ్షిప్స్ వల్ల బాగుపడము. కాబట్టి మీరందరూ కూడా మీ సొంత తెలివితో ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడు జీవితము బాగుపడుతుంది. తినేటప్పుడు డిసిప్లిన్ అంటే ఏమిటంటే, చదివేటప్పుడు, తినేటప్పుడు, బాత్రూంలో స్నానానికి వెళ్ళినప్పుడు, స్కూల్కు పోయేటప్పుడు, బట్టలు సర్దుకునేటప్పుడు, మన పుస్తకాలు పద్ధతిగా అమర్చుకునేటప్పుడు ప్రతి క్షణము డిసిప్లిన్ కనబడుతుంది. మరి ఇక్కడ ఎవరో కాగితాలు చింపి పారేశారు. అక్కడ 2, అక్కడ 3. ఎవరు చింపేశారు? నేను కాదు, నాకు తెలియదు అంట. అదే ఇండిసిప్లిన్. ఎందుకు చింపేశాం చెప్పండి. కాబట్టి ఏ వస్తువును వ్యర్థం చేయకూడదు. శుభ్రత, నీట్నెస్ పాటించాలి. వాడెవరో చింపేశారు, నాకెందుకు, నేనెందుకు తీస్తాను అనుకోకూడదు. నీకు కనబడింది కదా, తీసి పక్కన పెట్టు. అన్ని పక్కన తీసి ఒక పక్కన పెట్టాలి. నేను చెయ్యలేదు, నేనెందుకు తీయాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ డిసిప్లైన్ అంటే క్లాసులో ఉండడమే కాదండి, జీవితంలో ప్రతి క్షణం కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఒక పద్ధతిగా ఉండడం. అలా పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారా వీళ్ళలో ఎవరైనా? అమ్మగారు ఎవరమ్మా? నరేష్. ఎక్కడ నరేష్ బాబు? మనస్వి, పవన్. నిలబడండి అయ్యా, మీ మొహాలు చూపించండి. దర్శనం. సంతోషం. 4-5 అయితే తేలారు. ఉన్నారా? కాబట్టి ఇంకా ఉన్నారు అటువంటి జీవులు, అటువంటి ప్రాణులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్తారా లేదా? వాడు చూసి నేర్చుకోరా, కొంచెం వాడినైనా చూడరా, నీ ముందే ఉన్నాడు కదరా, నీ రూమ్లోనే ఉంటాడు కదా, వాడిని చూసుకునే నేర్చుకోరా అని చెప్తూనే ఉంటారు. కాబట్టి మనము మంచి లక్షణాలు నేర్చుకోవాలంటే ఏండ్లు పడతాయి. చెడు లక్షణాలు రావడానికి గంటలు కూడా కాదు, నిమిషాల్లో వచ్చేస్తాయి. కాబట్టి మీరు మనకి ఇక్కడ ఆదర్శం. బాబు నీ పేరేంటమ్మా? శివ. ఏ క్లాసు? 5th క్లాస్కే వాడు అంత డిసిప్లైన్ ఉన్నాడంటే 10th క్లాస్ వచ్చేసరికి అయితే ఇంకా ఏది రికార్డు బ్రేక్ చేసేటట్టే ఉన్నాడు వాడు. అలా ఉండాలి. తెలిసిందా? వాడిని చూడండి కాస్త, వాడు మొహం చూడండి. అలా పేరు గురువులు మెచ్చుకోవాలి, అతిథులు మెచ్చుకోవాలి, పెద్దలు మెచ్చుకోవాలి. అప్పుడు వాడు తప్పకుండా జీవితంలో గొప్పవాడు అవుతాడు. అదే సర్టిఫికెట్ అన్నమాట. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు
డిసిప్లిన్ అనేది నడవడిక, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారు ఈ మధ్య. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అదే. డిసిప్లిన్ ఉంటే నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సరిగ్గానే ఉంటుంది. మేడం ఉంటే ఒక రకం, లేకపోతే మరో రకం. అలా ఉన్నారంటే మీకు వట్ట పట్టలేదు, ఇంకా పూర్తిగా రంగు పడలేదు అని అర్థం. కాబట్టి చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అమ్మగారులు ఇద్దరు ఓపికగా చెప్తున్నారా లేదా? వాళ్ళు మీకు చెప్తున్నారు కదయ్యా. ఓపికగా చెప్తున్నప్పుడు గ్రహించుకోవాలి. 100 సార్లు చెప్పించుకుంటున్నారంటే తెలివి తక్కువ, 1000 సార్లు చెప్పించుకుంటున్నారంటే పరమ మూర్ఖులు అని అర్థం. బట్టి మనం గమనించుకొని, చెప్పకుండానే పక్క వాళ్ళను చూసి తెలుసుకునేవాడు చాలా బుద్ధిమంతుడు. చెప్పిన తర్వాత తెలుసుకునేవాడు సెకండ్ క్లాస్. చెప్పగా చెప్పగా తెలుసుకునేవాడు థర్డ్ క్లాస్. చెప్పి 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 మన నోరు నొచ్చి 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 మన నెత్తి కొట్టుకుంటే కూడా వినని వాడు ఏ క్లాసు? ఇక దేవుడికి తెలుసు ఆ క్లాస్. కాబట్టి మనము మనుషులం కాబట్టి గ్రహించుకొని పద్ధతులు, నడవడిక, మాట తీరు అన్నీ కూడా క్రమంగా మార్చుకోవాలి. మార్చుకుంటున్న కొద్దీ లాభము, సుఖము, సంతోషము అన్నీ ఉంటాయి. బాబు మీరు సుఖంగా శాంతిగా ఉన్నారా? బాధ కలుగుతుందా? డిసిప్లిన్గా ఉంటే నష్టమా లాభమా? లాభమే కదా. లాభం. నేర్చుకోగలుగుతావు, తెలుసుకోగలుగుతావు, జీవితంలో బాగుపడతావు. ఎవరు అవసరం లేదు ఇంకా వాళ్ళకి వెంట. ఎవరున్నా లేకపోయినా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. దాన్ని డిసిప్లైన్ అంటారు. కాబట్టి మీరందరూ కూడా అటువంటి స్థితి తప్పకుండా వస్తుంది. ప్రయత్నం చేస్తే వస్తుంది. వాడు కోతి పనులు చేస్తున్నాడు, నేను కూడా చేస్తాను. వాడు నవ్వుతున్నాడు, పిచ్చి నవ్వులు, నేను కూడా నవ్వుతాను. ఇది కాదండి ఆదర్శం. మంచి వాళ్ళు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనకు ఆదర్శం. కాబట్టి మన చుట్టూ సమాజంలో ఉన్నారు. మీరందరూ కూడా అటువంటి వాళ్ళని చూసి వాళ్ళ పద్ధతులు నేర్చుకోండి, తెలుసుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, పై స్థాయికి వెళ్ళాలి. ఏదో 5,000 10,000 జీతం సంపాదిస్తే లాభం లేదు. మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే విశేషమైన కృషి చేయాలి. కాబట్టి మీరంతా చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.